మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. రోలెక్స్ వాడి పేరు ఢిల్లీ. అరే తుప్పా చదవా. రెడీ అయ్యారా మీరు? రెడీ అయినా ఏం మేకప్ ఇంత వేసినావు? కొద్దినే వేసేస్తాను మేకప్ వేసినావు మేకప్ వేసినావు. ఏంటి మమ్మీ ఎవడీడు? సత్యనారాయణ స్వామి వ్రతం నీకు ఇక్కడికి వచ్చినాం. టికెట్ వచ్చేసి 800 ఒక ఫ్యామిలీకి. ఏడిపోతున్నాం జున్ను మనం ఏడిపోతున్నాం జయజకాడికి పోతున్నాం. లోపడైతే హాల్ మినిమం దగ్గర దగ్గర 200 మెంబర్స్ దాకా ఒక్కటే టైంలో రథం చేయొచ్చు. చూపిస్తాం మీకు. పీటలు గా చాలా ఉన్నాయి. సైనిక చాలా మందికి ఇక్కడికి అక్కడికి చెమ్ము తెచ్చుకోవాలి. సాంప్రదాయంగా ఉండాలన్నమాట. భక్తులందరూ కూడా గమనించుకోవాలి. పూజలు చేయకూడదు. అందరూ వీలైనంత వరకు సాంప్రదాయ దుస్తులే ధరించాలి. సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇలా చెక్కపీట, ఇట్లా బొట్లు, ఇవన్నీ పూలు, పండ్లు అన్ని చూసుకోవాలి మనం. బాయ్స్ కి రైట్ హ్యాండ్ కట్టుకోవాలి, ఇది గర్ల్స్ కి లెఫ్ట్ హ్యాండ్ కట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క కుటుంబం తోటి ఒక్కొక్క చెక్కపీట తీసుకొని ఆడ కూర్చొని ఇట్లా సీరియల్ గా కూర్చోవాలి. అయ్యగారు అక్కడి నుంచి చెప్తుంటాడు ఏం చేయాలి, ఎట్లా ఏందనేది ప్రాసెస్ పూజకి. అది ఇక్కడ మనం చేస్తుండాలన్నమాట. నైట్ 10:30 అయింది కదా, సో లడ్లు అయితే క్లోజ్ చేసేసారు అనమాట. ఇప్పుడు మేము మళ్ళీ రథం అయిపోతుంది, అక్కడ మామూలు చేస్తారు. ఇక్కడికి వెళ్ళి మేము బస్సులు ఉన్నాయి, సో ఇక్కడికి వెళ్ళి మేము బస్ ఎక్కి ఆఫీస్ లో బస్ అడ్డం ఉంది కానీ అక్కడ మీద పోవాలి బస్సు ద్వారా. మినీ బస్సులు ఉన్నాయి ఫ్రీ. చాలా ఫ్రీ ఫ్రెండ్స్, అందరికి ఫ్రెండ్స్, గర్ల్స్ కి మాత్రమే కాదు బాయ్స్ గానే ఫ్రీ. చాలా వస్తున్నాయి కాకపోతే అందరు అదిగినా ఇక్కడికి వెళ్ళి గుట్ట మీద కిందికి గుట్టకి అంతే. మినీ బస్సెస్ ఉండనమాట, మిగతా బస్సెస్ మొత్తం చార్జెస్ ఉంటాయి. ఓకేనా? నైట్ అయితే మేము ఆటో, మా తమ్ముడు, నేను, మా బొమ్మాడి ఇప్పుడు ముగ్గురం అయితే కొండ మీదకి పోతున్నాం. లడ్లు తీసుకొని రావాలి గాయస్. చలో. ఫ్రీ బస్సెస్ కదా, ఫ్రీగా కొట్టాలి కదా పైకి కిందికి, కొండపైకి ఏంటి సార్ అది? కొండపైకి కొండ కిందికి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే బస్సెస్ ను ఆపుతారు అనమాట. బికాస్ ఆఫ్ ఈ కార్లకి టికెట్స్ ఉంటాయి కదా, కార్లను పంపిస్తారు ఇక్కడ పార్కింగ్ కి. సో ఏమని చెప్తారు అంటే పైన బస్సెస్ మొత్తం ఫుల్ అయిపోయినాయి, కింద బస్సులు లేవు, పైకి వెళ్ళి బస్సులు రావాలంటారు. ఏడ ఉన్నాయి పైన బస్సులు? మొత్తం 1, 2, 3, 4, 5, ఇప్పుడు ఒకటి వచ్చింది 6వ బస్. కార్లు చూసి ఇట్లా ఉన్నాయి మొత్తం. కార్ల కోసమే, కార్ల పార్కింగ్ కోసమే అనమాట, వెహికల్స్ కోసమే బస్సెస్ ని ఆపుతున్నారు అనమాట. ఒక్కొక్క బస్ లో ఎట్లా కూడా ఫుల్ రష్. ఇది మాత్రం వెరీ 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 బ్యాడ్. దర్శనంకి వెళ్ళేది అట్టు కానీ నైట్ క్లోజ్ చేసారు కదా, లేట్ అవడం వల్ల లడ్లు. ఏమనుకుంటున్నా అంటే నేనైతే రిటర్న్ వెళ్దాం అనుకుంటున్నా. ఎగ్జిట్ ద్వారా వెళ్ళి సగం దూరం వెళ్తే అక్కడ లడ్లు ఉంటాయి అనమాట, అక్కడ తీసుకుందామని అనుకుంటున్నా. సో వెళ్ళనికి అయితే ట్రై చేస్తా. ఓకే, ఎవరేమని మనం అంటారేమో అని. అందరు ఎగ్జిట్ అవుతుంటే మేము మటుకు ఆపోజిట్ వెళ్తున్నాం ముందుకి. ఎవడు అడిగాడు నిన్ను? గుట్ట మీద అయితే మామిడి పండ్లు అమ్ముతారు. నిన్న అయితే ఇక్కడికి వెళ్ళి రోల్ తిరుకుంటా ఇట్లా తిరుకుంటా పైకి పోయి మళ్ళీ కిందికి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇట్లా వచ్చినాం ఎగ్జిట్. అట్లా కని పోయి పైన తిరుగుతున్నాం. ఇటు మనం చూసినట్టయితే భక్తులు ఎంత మంది లైన్ కట్టి ఉన్నారో చూస్తారు కదా. వీళ్ళందరూ దర్శనం చేసుకోవడం కోసం లైన్ లో అయితే ఉన్నారు. మేమైతే నిలబడి మాకైతే కాళ్ళు ఇవన్నీ గుంజినాయి. మా వల్ల అయితే కాలేదు, చాలా టైం పట్టింది దర్శనానికి అయితే. ముందే సమ్మరు, మస్తు చెమటలు పడుతున్నాయి. చూస్తారు కదా, ఫుల్ రష్ అయితే ఉంది. మా తమ్మినికి ఇక్కడ ఉన్న క్రౌడ్ ని మొత్తం ఒక వీడియో తీసుకుని రారంటే వాడు తినేది, తాగేది, వాళ్ళు కూర్చున్నది, ఏం చేస్తుంది మొత్తం వీడియో అయితే తీస్తుండో. ఇక్కడ కింద కూర్చొని చూసారు ఒక అమ్మాయి. ఈ అమ్మాయి అయితే నవ్వుతుంది మమ్మల్ని చూసి. గుర్సలు వేసారు, వెరీ బ్యాడ్. ఇంత మంచి టెంపుల్ కట్టి ఇట్లా గుర్సలు వేస్తే వర్షంలో వస్తారు. కనీసం రేట్లనే వేయాలి కదా బ్రో. సండే వీకెండ్స్ రావడంతో చాలా మంది వచ్చారు. దర్శనం తర్వాత ఇక్కడికి వెళ్ళి ఎగ్జిట్ గైస్. నైట్ టైమ్ లా మస్తు వ్యూ ఉంటది, ఇక్కడికి వెళ్ళి ఫోటోస్ దిగితే. చూస్తారు కదా వ్యూ అయితే మామూలుగా లేదు. టెంపుల్ బ్యాక్ గ్రౌండ్ లో అయితే మస్తు అవుపిస్తుంది ఇక్కడికి వెళ్ళి చూడనీకైతే. ఇది వెదర్ గిన చాలా కూల్ గా ఉంది.
సమ్మర్ కదా అయినా అంత ఎండలు లేవు. ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గాయస్, నాకేనా తెలియదు, ఫస్ట్ టైం వచ్చిన. చూసారా టికెట్ కౌంటర్, అక్కడ టికెట్స్ తీసుకొని అక్కడ పైకి వెళ్తే చూయిస్తే మనకి లడ్లు ఇస్తారు. లడ్లకి అయితే టికెట్లు తీసుకున్నాం. ఒక దాంట్లో 10 ఉన్నాయి, 10, 10, 20, ఇవి 2, 22, ఇవి 1, 2, 3, 4, 5, 20 టికెట్లు మొత్తం. 5 కుటుంబాలు. పెద్ద కుటుంబం ఏమనుకుంటారు మాది తెలుసుగా, బిగ్ ఫ్యామిలీ. ఇగో రాయల్ ఫ్యామిలీ మాది, రాయల్ ఫ్యామిలీ. అందుకే 20 టికెట్లు తీసుకుంటున్నాం. ఇక్కడనే టికెట్లు తీసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చి టోకెన్ ఇవ్వాలి. టోకెన్ ఇస్తే మనకు లడ్లు ఇస్తారు. లోపలికి అయితే వచ్చిన మస్తు మంది ఉన్నారు. లడ్ల కాడికి వచ్చినా గానీ చూస్తారు కదా, బ్యాక్ సైడ్ అయితే రష్ ఎక్కువ ఉంది. లడ్ల కాడ ఎంత టైం పడుతుందేమో తెలీదు. ఇక్కడ జెంట్స్, ఇక్కడ లేడీస్. లడ్లు అయితే మొత్తానికి అయితే తీసుకున్నా 27 లడ్లు. చూస్తురుగా ఎట్లా ఉంది బ్యాగ్, మామూలు లేదు. 20 లడ్లు తీసుకున్నాం. ఎగ్జిట్ అవుతున్నాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. బస్ ఎక్కి బస్ స్టాప్ లో పడాలి. ఇప్పుడు ఫ్రీ బస్ స్టాండ్ లో పడితే అక్కడికి వెళ్ళి వెహికల్ వస్తుంది. కార్లో రూమ్కి వెళ్ళిపోవాలి. ఇట్లా ముందు ఎందుకు పోతుర్రా, కార్డు పడ్డారు అనుకో తీసుకోపోతారు, కిడ్నాప్ చేస్తారు. రే చూసిరా ఎట్లా ఉందో ఫ్యామిలీ ప్యాక్ ఇది లడ్లు. खत्म बाय बाय टाटा गुड बाय गया।